ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన యోబు గారు మరి తన జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేశాడు. అలాగే యోబు జీవితంలోనే కాదండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప కార్యములు ఆయన చేయవాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన వర్లారా, దేవుడు మన పట్ల గొప్ప గొప్ప కార్యములు చేయవాడు. మరి దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే యోబు వలె నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి. యోబు ఎంతో నమ్మకం కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి తన జీవితంలో గొప్ప కార్యములు చూడగలిగాడు. అలాగే దానియేలు వలె మరి దేవుణ్ణి ఎరుగువారంట బలమైన కార్యములు చూస్తారంటండి. ఎన్నో బలమైన కార్యములు. నిజమే, భక్తుడైన దానియేలు ఎంతో నమ్మకము కలిగి ప్రార్థన చేశాడు. మరి తన జీవితంలో ఎన్నో గొప్ప బలమైన కార్యములు చూడగలిగాడు. సింహాల గుహ నుంచి తప్పించబడ్డాడు. అంతేకాకుండా ప్రియమైన వల్ల ఆ యొక్క దేశంలో ఒక అధికారిగా తను నిలవబడ్డాడు. కావున మరి రానున్న సంవత్సరము గ్రహింపలేని గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మరవకూడదు ప్రియమైన వర్లరా. అంతేకాదండి, ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి ఆయనకున్నదని. కావున అటువంటి దేవుని యందు నమ్మకముతో, అలాగే బలముతో, విధేయతతో ఎల్లప్పుడూ కూడా మనం ఉన్నప్పుడు చాలామంది సొంత విధానాలతో ఉంటూ ఉంటారు, సొంత ఆలోచనతో వెళుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తానికి లోబడి దేవుడిస్తున్న వాగ్దానమును స్వీకరించి ఆ ప్రకారముగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.